పెళ్లైన 3 నెలలకే భర్తను హత్య చేసింది. నటించిన భార్యను కాల్ డేటా పాటించినట్టుగా తెలుస్తోంది. ప్రేమికుడితో కలిసి భర్త ప్రాణం తీసింది భార్య. హిట్ అండ్ రన్ గా నమ్మించే ప్రయత్నం అయితే చేసింది. మేఘాలయ తరహాలోనే మరో కిరాతకం చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కటకటాల వెనక నలుగురు నిందితులు వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. నలుగురు సాక్షులు, 7 అడుగుల బంధం, కొత్త జీవితంపై 1000 ఆశలు. కానీ ఆశల వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగుంటుందని ఆ భర్త ఊహించలేకపోయాడు. తన జీవిత భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య కట్టుకున్న వాడిని కడతీర్చడానికి తన పాత ప్రేమికుడితో కలిసి స్కెచ్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ హనీమూన్ మర్డర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన ఆశీష్ అంజు అనే జంటకు ఇటీవల గ్రాండ్ గా పెళ్లి జరిపించారు పెద్దలు. జనవరి 30వ తేదీ శుక్రవారం రాత్రి ఆశీష్ అంజు హాయిగా వాకింగ్ కు వెళ్లారు. అయితే కొద్దిసేపటికే అంజు అపస్మారక స్థితిలో పడి ఉండగా ఆశీష్ రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ఇది ఒక సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని అందరూ భావించారు. బట్ పోలీసుల విచారణలో వెలుగు చూసిన నిజాలు వింటే మాత్రం ఇక్కడ ఒళ్ళు గగురు పొడుస్తూ ఉన్నాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆశీష్ మృతదేహాన్ని పరీక్షించినప్పుడు వారికి కొన్ని అనుమానాలు కలిగాయి. ఆశీష్ శరీరంపై కేవలం వాహనం గుద్దిన గాయాలే కాకుండా ఎవరో గొంతు నులిమినట్లు ఆనవాళ్లు కనిపించాయని చెప్తూ ఉన్నారు. అటు మరోవైపు అతని భార్య అంజు మాత్రం ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉండటం పోలీసుల అనుమానాన్ని ఇక్కడ బలపరిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. తాను ధరించిన బంగారు ఆభరణాలు ఎవరో దోచుకున్నారని, తన భర్తను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అంజు కట్టుకథలు చెప్పడం మొదలుపెట్టింది. అప్పటికే పోలీసులకు అంజు మాట తీరుపై వాళ్ళకు అనుమానం కలిగిన తర్వాత వాళ్ళు 1,00,000 క్వశ్చన్స్ వేశారు. దీంతో పోలీసులు అంజు ఫోన్ రికార్డులను పరిశీలించగా ఆమె తన పాత ప్రేమికుడు సంజుతో నిరంతరం మాట్లాడుతున్నట్టుగా కూడా ఆ డేటాలో తెలుస్తూ ఉంది. పెళ్లైన 3 నెలలకే భర్తపై విరక్తి పెంచుకున్న అంజు పుట్టింటికి వెళ్లిన సమయంలో సంజుతో కలిసి ఆశీష్ను వదిలించుకోరని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం ఆ రాత్రి ఆమె తన భర్తను నిర్మానుష్యమైన ప్రాంతానికి వాకింగ్ కు తీసుకెళ్లింది. అక్కడ పొదల్లో దాక్కున్న సంజు, అతని అనుచరులు రాకీ, బాధలు ఒక్కసారిగా ఆశీష్ పై విరుచుకుపడ్డారు. ఆ చీకట్లో వారు అతన్ని అతి దారుణంగా కొట్టి గొంతు నులిమి అక్కడికక్కడే చంపేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఇది దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు అంజు తన ఫోన్ను, కమ్మల్ను నిందితులకు ఇచ్చేసింది. ఆపై రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయినట్లుగా నటించింది. అయితే ఆమె ప్రవర్తనలో ఉన్న తేడా, ఫోరెన్సిక్ రిపోర్టులో తేలిన నిజాలు ఆమెను కటకటాల వెనక్కి నెట్టాయి. ఈరోజు పోలీసులు ఇప్పుడు ఆ 9 నిందితులను కూడా అరెస్టు చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంది. ఈ కేసు సరిగ్గా గతంలో జరిగిన మేఘాలయ హనీమూన్, అందరికీ ఆ మర్డర్ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మర్డర్ మళ్ళీ ఒకసారి గుర్తుకు తెస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సీన్ అంతా చూస్తుంటే, ఆ వాడిన నాటకం చూస్తుంటే, ఆ భర్తను చంపడానికి ఆమె వేసిన ప్రేమికుడితో కలిసి వేసిన ప్లాన్ చూస్తుంటే, అక్కడ కూడా సోనం రఘువంశీ అనే మహిళ తన భర్త రాజా రఘువంశీని తన ప్రేమికుడితో కలిసి హనీమూన్ సమయంలోనే ఇదే విధంగా చంపించేసింది. సరిగ్గా అదే తరహాలో రాజస్థాన్లో కూడా భార్య సూత్రధారిగా మారి భర్తను హతమార్చడం ఇప్పుడు పెను సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు.